అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సాయిబాబా బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా ఇంటి నుంచి ఎవరు వస్తున్నారు, ఏమేమి తీసుకొస్తున్నారు అని చెప్పి చూద్దాం. లాస్ట్ వరకు చూడండి. దాని సే హాయ్ ఫ్లైంగ్ కేస్. వెరీ గుడ్. సో ఇక్కడ మేము కిందకి దిగిపోయామన్నమాట. కిందకి దిగ్గాను మా బాబు ఇంకా మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నప్పటికి వాడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని చూసాడు. స్విమ్మింగ్ పూల్ వైపు పరిగెట్టాడు. ఇంకా చూడండి, వాళ్ళతో వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దిగేస్తానని చెప్పేసి నేనేమో రేపు వెళ్దాం లేదా అని చెప్పి తీసుకొస్తూ ఉన్నా బ్యాగ్కి. చూడండి, ఆర్విక, అకీరా, శ్వేత వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పెద్దమ్మ, ఆర్విక వాళ్ళ పెద్దమ్మ అందరు ఉన్నారనమాట. మేము నెక్స్ట్ డే వస్తామని చెప్పేసి చెప్పాము. నెక్స్ట్ డే వెళ్ళాము కూడా, బాగుంది. దాన్ని ఎంజాయ్ చేశాడు. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి అయిపోయిన తర్వాత ఏదో చెప్తూ ఉన్నాడు అనమాట. అక్కడ మా అమ్మ స్విమ్మింగ్ చేస్తున్నారని చెప్పి ఏదో చెప్పడానికి నాకు ట్రై చేస్తున్నాడు. మా అమ్మ అక్కడ స్విమ్ చేస్తున్నారని చెప్పేసి. సో అక్కడి నుంచి రావాలని లేదు వాడికి, కాబట్టి మేము వెళ్ళాలి కదా అని చెప్పేసి అక్క వాళ్ళు అక్కడ ట్రైన్ వచ్చేస్తుంది, వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు అక్క బాబు ఇద్దరే వచ్చారు కాబట్టి తీసుకొద్దామని చెప్పేసి మేము ఇంకా వెళ్ళామన్నమాట స్టేషన్కి. వాడికి సమ్మర్ హాలిడేస్ మా అక్క వాళ్ళ బాబుకి. చూడండి లాస్ట్ వరకు వాళ్ళ రియాక్షన్స్, మా ఇంటి నుంచి మేము ఏం తెప్పించుకున్నాను, వాళ్ళు మా నాన్న మా అమ్మ ఏం పంపించారు. తల్లిదండ్రుల ప్రేమ అంతే కదండి, మనం ఒకటి అడిగితే వాళ్ళు 4 పంపిస్తారు కదా. చూడండి అంత బాగుంటుంది. నేను అడిగే మాత్రమే పంపించారులేండి. నాకు అక్కడ నచ్చినవన్నీ తెప్పించుకుంటాను అక్కడి నుంచి. మేము వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ క్యాబ్లో స్టార్ట్ అయిపోయాం. మీకు ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడండి మా బాబు. మా బాబుకు ఒక హాయ్ చెప్పండి మీరు కూడా. సో అలా వెళ్తూ ఉన్నాము, వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ కొద్దిసేపు అయిపోయినాక మా బాబుకి స్లీపింగ్ టైం అయిపోయిందనమాట. పడుకోవడానికి చూస్తూ ఉన్నాడు. చూడండి, నా కళ్ళు ఎట్లా అయిపోయినాయి, నిద్ర వచ్చేస్తూ ఉంది. కానీ ఆపుకోవాలి, చూసేయాలి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. కానీ పిల్లలు ఆపుకోలేరు కదా, కొద్దిసేపటికి అలా పడుకుని పోయాడు అనమాట. చూడండి ఎలా పడుకుని పోయాడు. తర్వాత ఇంకా అలా ఉంటే మడపట్టేస్తా అని చెప్పేసి నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని పడుకోబెట్టేసుకున్నా. ఇక్కడ పడుకొని ఉన్నాడు అనమాట. వాడు యాక్చువల్గా ఆఫ్టర్నూన్ పడుకుంటాడు. మా కార్లో ఎక్కగానే ఇంకా సైలెంట్గా ఉంది కదా, ఇంకెక్కడికి తిరిగే ప్లేస్ లేదు, పని లేదు అని చెప్పేసి పడుకుంటాడు అనమాట. ఫైనల్ ఇక్కడ స్టేషన్కి వచ్చేసాం. మీకు బాయ్ చెప్పేస్తున్నాడు, స్టేషన్కి వచ్చాడని చెప్పేసి. ఎక్కడికి వచ్చానని చెప్పి ఎగ్జైట్మెంట్ అడిగి ఇక్కడ వెళ్తూ ఉన్నాము. ప్లాట్ఫామ్ టికెట్స్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని వెళ్తూ ఉన్నాం అనమాట రైల్వే దగ్గరికి. ఇక్కడ వాడు ఎస్కలేటర్ చూసి ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు కొంచెం ఊహ తెలిసింది కాబట్టి అది ఏంటి అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళు బ్యాగులు ముందు వేసుకెళ్ళిపోతుంది, బ్యాగ్ 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 అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ కోసం వాళ్ళు వచ్చేసారు, ట్రైన్ వచ్చేసింది. మేము ట్రాఫిక్ వల్ల మాకు లేట్ అయిపోయింది. మేము ఇంటి దగ్గర కూడా వర్క్ పని చేసుకొని వాళ్ళకి వర్క్ కుకింగ్ చేసేసి వెళ్ళినప్పటికి లేట్ అయిపోయింది అనమాట. సో వాళ్ళు విజయనగరం నుంచి ట్రైన్ ఎక్కి బెంగళూరుకి వచ్చేసారు. వాళ్ళని చూసి నాకు ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది. చాలా రోజులు అయింది ఇంట్లో వాళ్ళని చూసి కూడా. సో మనకి హాయిగా బాగుంటుంది కదా వాళ్ళని చూస్తే మనకు అదొక. సో ఇక్కడ అక్క బాబు వచ్చినప్పటికీ నాకు ఇంకా ఫ్రీ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. వర్క్ చేసుకొని బాబుని చూసుకొని కొంచెం హెక్టిక్గా ఉంటుంది. సో వాళ్ళని చూడగానే నాకు చాలా హ్యాపీగా ఫ్రీగా అనిపించింది. సో ఇంకా దాని వెనక్కి కూడా ఒకళ్ళు ఆడుకోవడానికి వస్తారు. నేను కేర్ టేకర్ దగ్గర వదిలేయాల్సిన పని లేదు, నాకు ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారని చెప్పి ధైర్యం ఉంటుంది. నేను ఆఫీస్ నుంచి ఫ్రీగా రావచ్చు, మా బాబుకి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి. వాడికి చరణ్కి కూడా బాగుంటుంది, ఇక్కడ రిలాక్సేషన్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి వచ్చారు. ఇక్కడ ఎస్కలేటర్ ఎక్కి వస్తూ ఉన్నారు. లగేజ్ కొంచెం ఎక్కువే ఉంది. సో మా హస్బెండ్ ముందే వెళ్ళిపోయారనమాట. మళ్ళీ మేము వెనక నేను సెకండ్ రౌండ్ వెళ్ళి మేము మిగతా లగేజ్ తీసుకొస్తూ ఉన్నాం వాడిని ఎత్తుకొని. వాడు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. చూడండి వాడు చిరునవ్వు, వాడు నవ్వు చూడండి ఎంతో ఎంత నవ్వుతున్నాడు. బూచి చేసేస్తున్నారు. అప్పుడు అలవాటు అయిపోయాడు, అలవాటు అయిపోయాడు. వాళ్ళు వచ్చి టైం కొద్ది రోజులు అవుతుంది కదా, అప్పటి నుంచి అన్న 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 అని పిలుస్తూనే ఉన్నాడు. వాడు లేకపోతే ఉండట్లేదు. మార్నింగ్ లేవగానే వాడికి కనిపించేయాలన్న, వెతికేసుకుంటున్నాడు ఎక్కడున్నా అని చెప్పేసి. వాడికి ఇంట్లో ఎవరైనా ఉంటే చాలా సరదా అనమాట. పిల్లలు ఉంటేనే కదా ఆడుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ మేము రిటర్న్ అయిపోవడానికి క్యాబ్ ఎక్కిపోయాం. మేము వెంటనే చాక్లెట్ కూడా కొనేసుకున్నాం. వాడు ఊర్లో ఉండేటప్పుడు ఎప్పుడో చెప్పాడు, 1 month బ్యాక్, నాకు రాగానే డైరీ మిల్క్ కావాలని చెప్పేసి. సో కొనుక్కొని అక్కడే ఓపెన్ చేసాం అన్నమాట. సో స్టార్ట్ అయిపోయాం ఇంటికి వచ్చేస్తూ ఉన్నాము స్టేషన్ నుండి. ఇక్కడ ఇంటికి వచ్చేసాం ఫైనల్లీ. సో లగేజ్ పెట్టుకొని లిఫ్ట్లో వచ్చేసాం. మా బాబు చూడండి బ్యాగులతో ఎట్లా ఆడుకుంటున్నాడు. వాడికి ఇంకా ఆనందమే ఆనందం ఎవరైనా వస్తే మా ఇంటికి.
ఈ బ్యాగ్ చాలా బరువు ఉంది, తీయలేకపోతున్నాను. ఆ బ్యాగ్ ఎక్కడికి తెగిపోతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఇంకో సంచిలో పెట్టి తీసుకొచ్చారనమాట. ఇవి పప్పు చెకోడీలు. ఎంతమంది తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి నాకు చాలా ఇష్టమైన స్నాక్స్. మా హస్బెండ్కి కూడా నచ్చుతాయి ఇవి. మాకు అందరికీ నచ్చుతాయి. ఇట్లా హాట్ ఉంటే కరకరలాడుతూ ఉంటాయి పప్పులు ఉండే మధ్యలో. సో ఇవి పప్పు ఉండలు మా ఇంట్లో తయారు చేసినవి. నెక్స్ట్ ఉండలు. ఇవి స్నాక్స్ బలంగా ఉంటుంది, హెల్త్కి మంచిది అని చెప్పేసి అవి చేపించి తెమ్మని చెప్పా. ఇక్కడ బెల్లంతో అవి కుదరవు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు కానీ ఇక్కడ బెల్లంతో అవి కుదరవు. మళ్ళీ బెల్లము అవన్నీ ఎందుకు తీసుకొని రావడం అని చెప్పేసి ఇక్కడ నువ్వులు కూడా కొంచెం చేదొస్తాయి, ఎందుకు ఇవన్నీ ఇక్కడ మళ్ళీ కొనుక్కొని పాడు చేసుకోవడం అని చెప్పేసి అక్కడే ఇంకా చేపించేసి తెప్పించుకున్నాము. సో వాళ్ళ పెద్దమ్మ కొనిందనమాట స్పెక్స్. వీడికోటిను చరణ్కి ఒకటి. రాజం అక్కడ జాతరలో జరుగుతుంది, రాజం పోలికలమ్మ తల్లిది, అక్కడ జరిగినప్పుడు జాతరలో కొనిందనమాట. యాత్రలో వాడికోటి వీడికోటి. చూడండి ఎలా ఫీల్ అయిపోతున్నాడు. బాబా వాళ్ళకి చరణ్కి ఇప్పటికీ బొమ్మలు కావాలంటాడు. 10 years వచ్చినా కూడా. ఇప్పుడు ఇద్దరికి పోటీ నడుస్తుంది అనమాట బొమ్మలకి. అది నాకొకటి నీకోటి అంటే వాడు ధన్విన్ గారు 2 వాడికి ఇచ్చేయాలంట. చూడండి లాస్ట్లో కూడా ఒకసారి వాడు అంటాడు 2 స్పెక్స్ పెట్టామని చెప్పేసి అంటాడు. ఇద్దరు ఆడేసుకుంటున్నారు. ఇది మీకు తెలుసా, ఉలవ పిండి. మేము ఉలవ కట్టు చేసుకుంటాం, ఉలవ చారు కాదు, ఉలవ కట్టు చేసుకుంటాము. కొంచెం థిక్గా ఉంటుంది. శ్రీకాకుళం సైడ్ చాలా ఫేమస్ ఇది. నాకు చాలా చాలా ఇష్టం అది. అది ఉంటే నాకు ఇంకేం కూర అవసరం లేదు, ఏం అవసరం లేదు, అది ఒక్కటి తినేస్తాయి. ఇది అక్క తెచ్చిన గాజులు, బ్యాంగిల్స్. నా కొడుకు ఒకటి ఇచ్చేస్తే నన్ను ప్రశాంతంగా చూసుకొని ఇస్తాడనమాట వస్తువుల్ని, లేదంటే నన్ను చూసుకున్నాడు. అందుకే వాడు కొట్టి ఇచ్చేసాను ఆడుకుంటాడని. క్లిప్స్, బ్యాంగిల్స్. వాళ్ళు ఇంకా ఎక్కడికైనా వెళ్తే నన్ను కూడా గుర్తుపెట్టుకొని నాకు కూడా కొంటూ ఉంటారనమాట. స్టిక్కర్స్. ఇంక ఇక్కడికి వచ్చినప్పటికి బియ్య పొడియాలు బాగుంటాయని చెప్పేసి నేను ఇవి తెమ్మని చెప్పలేదు, కానీ అమ్మ పెట్టింది బాగున్నాయి, ఈసారి బాగా వచ్చింది తిను అని చెప్పేసి పంపించింది. బాబుకి కూడా తింటాడని చెప్పేసి. న్యూడిల్స్ ఇవి చూసారా, నేను మా నాన్నకి అడిగింది కొంచెమే, కానీ మా నాన్న మాత్రం ఇన్ని పంపించాడు. ఇప్పుడు మళ్ళీ నెయ్యి. మాది ఇంట్లో మాకు ఆవు ఉంది, మా అమ్మ చేతితో చేసింది అనమాట. ఇది వెన్న తీసి చేస్తారు కదా, మీగడతో కాదు, వెన్న తీసి చేసేది. అది చాలా స్మెల్ అయితే బాగుంటుంది అండ్ పూసగా ఉంటుంది. మనం బయట కొనేది ఎప్పుడు అట్లా ఉండదు. సో ఇవి కాశీకి వెళ్ళినప్పుడు మా అమ్మ మా నాన్న తీసుకొచ్చిన బొమ్మలు అనమాట. ఇవి మా నాన్న కొన్నాడు మనమడి కోసం. ఆ ఫిష్, ఆ డాలక్, బుల్లెట్ బైక్, ఇవన్నీ అమ్మమ్మ తాతయ్య కాశీలో కొని తెచ్చారు ధన్విన్ కోసం. వాళ్ళు జనవరిలో వెళ్ళారనమాట పండగ అయిపోయిన తర్వాత. సో స్పెక్స్ ఇవి పెద్దమ్మ తెచ్చినవి అని చెప్పి చెప్తూ ఉన్నా. ఇది మినప్పప్పు, పెసరపప్పు. మినప్పప్పు ఇంకా మాది రాలేదు, మినపగుళ్ళు రావడానికి. సో ఉన్నది పంపించేసింది అమ్మ, నా అయిపోయినాయి అని చెప్తే. ఇవి దుప్పట్లు అనమాట, పెద్ద దుప్పటి. ఇది కాశీ నుంచి వచ్చింది, చాలా బరువుగా ఉంది కానీ మా బెడ్కి సరిపోతుంది అనమాట. సో 2 దుప్పట్లతో వచ్చాయి మాకు. ఇది పండగకి బట్టలు తీసుకున్నప్పుడు తీసుకున్నారు. ఇది కూడా మళ్ళీ గులాబీ పువ్వులది కూడా తెప్పించుకున్నాను అక్కడి నుంచి. నా దగ్గర ఒకటి ఉంది, ఒకటైతే చాలా టైం పడుతుందని చెప్పేసి 2 తెప్పించుకున్నా. ఇది వరుణోక ఉప్మా అంటే టిఫిన్కి బాగుంటుంది కదని చెప్పేసి అక్కడి నుంచి తెప్పించుకున్నా. అమ్మ చేస్తుంది అది, తిరగల్లో వేస్ట్ చేసింది అది. సో వాళ్ళు స్వచ్ఛమైన ప్రేమతో చేసింది కాబట్టి బాగుంటుంది అనమాట. మనం బయట ఇక్కడ కొనుక్కున్నా కూడా దొరుకుతాయి, కానీ మనకి అంత స్వచ్ఛంగా ఉంటాయి కదా. పల్లెటూరు నుంచి వస్తే అమ్మ చేతితో చేసింది, క్లీన్ చేసి అన్ని నీట్గా పంపిస్తుంది. చూసారా, ఇక్కడ 2 స్పెక్స్ వాడే పెట్టేసుకోవాలంట, ఒకదాని మీద ఒకటి. ఇంకా నాకు చీరలు వచ్చాయన్నమాట, 2 చీరలు. అక్కే బ్లౌజ్ స్టిచ్ చేస్తుంది. సో స్టిచ్ చేయించుకొని తెప్పించేసుకున్నా అక్కడి నుంచి 2 చీరలు. ఎలా ఉన్నాయో కూడా చెప్పండి కమెంట్ సెక్షన్లో, కమెంట్ చేసి. బాగున్నాయా? ఇది నార్మల్ శారీ అనమాట, డైలీ వేర్ కింద ఎప్పుడైనా ఏదైనా చిన్న పూజలకి ఏమైనా కట్టుకోవచ్చు ఇంట్లో అని చెప్పేసి తెచ్చుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.